వాయిస్ ఇచ్చుకొని దూరం నుంచి వాయిస్ ఫోటో ఇలా చూడండి. హలో, మారేడుమిల్లి నుంచి గుడిసెకి వెళ్ళి తిరిగి వస్తున్నాం. దారిలో ఈ సింధూర మొక్కలు చూసాము. దీని తోట ఇదంతా అక్కడక్కడ ఉన్నాయి, ఇక్కడ చూసినా ఉన్నాయి. ఇవి నేను కొండలకు వల్ల అలా వచ్చిందేమో అనుకున్నాను, కానీ ఇక్కడ తోట ఉంది. ఈ సింధూర మొక్కలతో కుంకుమ పువ్వు, తర్వాత లిప్స్టిక్ అలాంటివన్నీ చేస్తారంట. ఇది బాగా ఇక్కడ ఎర్రగా కనిపించేవి విచ్చుకొని ఫ్లవర్స్ వస్తున్నాయి, తెల్లగా ఫ్లవర్స్ వస్తున్నాయి. తర్వాత ఇది బాగా ముదిరిన తర్వాత అందులో విత్తనాలు వేస్తే వస్తాయని చెప్తున్నారు. బట్ ట్రై చేయాలి. ఇదంతా కూడా ఆ తోటనే, కానీ సూర్యుడు అట్టుపడి సరిగ్గా రావట్లేదు. వీడియో సన్ ఉండటం వలన ఇది వీడియో సరిగ్గా రావట్లేదు. ఇక్కడ మళ్ళీ టేక్ చెట్లు కూడా ఉన్నాయి. ఇదేంటి ఈ చెట్టు ఇది అన్నీ కలిసి పెంచేస్తున్నారు. అందుకని మొక్కలు పెట్టడానికేమో. ఇదంతా రబ్బరు ప్లాంటేషన్. ఓకే, రబ్బర్ ప్లాంటేషను. ఇవంతా ఆ చివరి వరకు ఉన్నాయి రబ్బర్ ప్లాంట్స్, ట్రీస్ అని చెప్పాలి, ప్లాంట్స్ కాదు ట్రీస్. ఇక్కడ తవ్వి పెట్టారు గుంటలు, మరి ఎందుకని తెలియదు. మట్టి కూడా ఎంత బాగుందో, గుంటల నుంచి తీసిన మట్టి ఎర్రగా. మన అమ్మా పసుపు అది. ఓకే, మనం ఇంట్లో వేసుకుంటే ఈ మట్టి మాత్రం బ్రహ్మాండంగా వస్తాయి మొక్కలు. బ్యాంబూస్ చూడండి ఎంత అసలు హైట్ మొదలు చూసారా ఎంత లావుగా ఉందో. అందువల్లనే ఇక్కడ బొంగు చికెన్, బొంగు బిర్యానీ అన్నీ ఫేమస్. ఇక్కడ లోపల ఒక పుట్ట కూడా ఉంది, దాని లోపల ఒక పాము పుట్ట కూడా ఉంది. రబ్బరు చెట్లు మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇవన్నీ కూడా లోపలికి అసలు రావడానికి లేదు, మధ్యలో వేశారు, కానీ ఎట్లా ఒకట్లా దూరాను నేను. చివరి వరకు అసలు ఇంకా కొండ హిల్ పై వరకు ఉన్నాయన్నమాట అన్నీ. సో గుడిసె సంగతి ఎట్లున్నా కానీ నేను రబ్బర్ ట్రీస్ ఇవి చూశాను. ఇదే నాకు కొంచెం హ్యాపీగా సాటిస్ఫాక్టరీగా అనిపిస్తుంది. గుడిసెలో సన్ రైజింగ్ చూసాము, చాలాసేపు వెయిట్ చేస్తే కానీ సన్ రైజ్ రాలేదు. సో రోడ్ అయితే బాగాలేదు. మారేడుమిల్లి వరకు ఇక రోడ్డు బాగుంది, కానీ మారేడుమిల్లి నుంచి గుడిసెకి రోడ్ అయితే చాలా భయంకరంగా ఉంది. నడుము నొప్పులు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయటం బెటర్. ఓకే.